నా పేరు ప్రవీణ్ కుమార్ అన్న. మీది ఎన్ని ఎకరాలు పోతుంది? 2 ఎకరాలు పోతుంది. 379 సర్వే నెంబర్ 2 ఎకరాలు ఉంది. మొత్తం ఈ పుట్టపాక గ్రామంలో ఎన్ని ఎకరాలు పోతుంది మొత్తం? 200 ఎకరాలు పోతుంది సార్. మొత్తం 39 సర్వే నెంబర్లు. 39 సర్వే నెంబర్లల్లో 4 కిలోమీటర్లు వస్తుంది సార్ రోడ్ మొత్తం ట్రిపుల్ ఆర్ వచ్చేసి 4 మీటర్ పరిధిలో 200 ఎకరాలు పుట్టపాకలో పోతుంది సార్. అంటే అసలు అఫీషియల్ ఈజ్ ఇట్? ఏం లేదు, అఫీషియల్ ఏం లేదు సార్. ఆ సైట్లో వాళ్ళు వెబ్సైట్లో పెట్టిర్రు, అలా చూసుకున్నాం. పోయి చూసి ఎందుకు ఇది అడిగితే ఎవరు సమాధానం. గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టారు అది? హెచ్ఎండిఏ వెబ్సైట్లో పెట్టారు సార్. సర్వే నెంబర్లు అందరూ పెట్టిర్రు. మామూలుగా 40 కిలోమీటర్ల పరిధి ఓఆర్ టు 40 కిలోమీటర్స్ ఉండాలి. ఇది పెద్ద దగ్గరనే ఉంది కదా, మీకెందుకు ఇదంతా సడన్ లా? ఏంటంటే నియర్ బై దివీస్ కంపెనీ ఉంది సార్, పెద్ద కంపెనీ చౌటుపల్లి దగ్గర. ఆ దివీస్ కంపెనీ ఉంది కాబట్టి దాన్ని ఫోకస్ చేసి సరే రైతులు ఎడిపోతుంది, రైతులతో మాకు అవసరమే లేదు, కంపెనీ మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. కంపెనీ మంచిగా ఉంటేనే సార్ వాళ్ళకి రాజకీయ నాయకులకైనా అందేది పైసలు, లేకుంటే అందదు కదా వాళ్ళకు. రైతులు ఉంటేంది పోతుంది. రైతు ఉందనుకో ఇంకా రైతు బంధు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. రైతే లేకుంటే పోతే ఇవన్నీ ఇచ్చేది లేదు కదా. ఇంకా అన్నీ వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఎంతసేపులో పెట్టుబడిదాలని వాళ్ళని కాపాడుకుంటారు. కానీ ఓవైపు సీఎం ఏమంటాడు, మాది రైతు రాజ్యం, కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి రాజ్యం అంటాడు. ఇలా మీరు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా మరి ఏం చర్యలు తీసుకోవట్లేదా? రైతు రాజ్యం అన్నాడు సార్, మేము కాదంటలేము. రైతు రాజ్యం అన్నప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆర్ ఒకటి అలైన్మెంట్ చేసిన అంటారు, ఒకడేమో చేసిన అంటాడు, ఒకడే చేయలేదు అంటారు. ఫస్ట్ క్లారిటీ వాళ్ళకన్నా ఉందా? అలాంటప్పుడు క్లారిటీ లేనప్పుడు మీరు అందరూ హెచ్ఎండిఏలా అందరు సర్వే నెంబర్లు ఎందుకు పెట్టారు? మీరు మంత్రి కాడికి పోతే ఒక మాట చెప్తాడు, ఎమ్మెల్యే కాడికి పోతే ఒక మాట చెప్తాడు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అయితే అసలు ఈ రైతులు ఓలా అన్నట్టు మాకు తెలియదు అన్నట్టు, ఇది కొత్తగా చూస్తున్నా, నేను పక్క నుంచి వచ్చి కొత్తగా చూస్తున్నా ఈ రైతులు అన్నట్టు ఆయన చూస్తుంది. మరి ఇంతమంది ధర్నాలు చేస్తారు, ప్రతిరోజు న్యూస్ ఛానల్లో చూస్తారు, అందరూ తెలుస్తుంది. మరి మీరు ఎందుకు ధర్నా చేస్తారు, ఏంది మీ సమస్య అని ఎవరన్నా పిలిపించి అయితే అడగలేదు సార్ ఇప్పటివరకు అయితే. మీరు చేస్తే ఇంకా అరెస్టులు, ముందస్తు అరెస్టులు. ఇప్పుడు 4 ఊరినామంటే గతం పోలీసు వాళ్ళు వస్తారు, వీళ్ళు ఏంద్ర తీసుకొని పోతున్నారు ఊరు. ఇంకా దానికి ఏం లేదు, ఏం లేదు. ఇంకా ముందస్తు అరెస్టులు ఇంకేమైనా చేస్తే ఇంకా మా భూములు పోతాయి, మా అన్ని పోతాయి, మా గోస చెప్పుకుందామంటే ముందస్తు అరెస్టులు. ఏమో సార్, ఇంక ఇది రైతు రాజ్యం అనాలా లేకుంటే ఇంకా ఏ రాజ్యం అనాలో మాకైతే అర్థమవుతుంది. అంతే ఉందా? మొత్తం 2 ఎకరాలు ఉందా? 2 ఎకరాలు అవుట్ మొత్తం పోతుంది. ఉన్న 2 ఎకరాలు మొత్తం పోతుంది సార్ మా కాడ. ఒకవేళ అసలు అడుగుతున్నారు అసలు ఏంది మాది ఇది ఇట్లా అలైన్మెంట్ కాదు, ఇది నిజమా లేదా అని చెప్పేసి అడిగిరా? వాళ్ళు అడిగితే అసలు మాకు రెస్పాండ్ ఇచ్చేటే లేదు కదా సార్. హెచ్ఎండిఏ పోయినాం, హెచ్ఎండిఏ పోతే వాళ్ళు ఏమంటారు, మా పరిధి కాదు, మేము తెలియదు అన్నట్టు జస్ట్ వినతి పత్రాలు తీసుకున్నారు. అదే సార్, అది అడిగితే జస్ట్ వినతి పత్రాలు తీసుకున్నారు, పక్క పంపించాడు. కలెక్టర్ ఆఫీస్ పోయినాం, వాళ్ళు మా పరిధి లేదంటారు. ఎంఆర్ ఆఫీస్ పోయినాం, మా పరిధి కాదంటారు. ఆర్ఎన్బి దగ్గర పోయినాం, వాళ్ళు మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటారు. సరే వీళ్ళందరూ ఏదేదో ఫేక్ న్యూస్ లెక్క చెప్తున్నారు. సరే డైరెక్ట్ మంత్రిని అడుగుదామనేసి మంత్రి దగ్గర పోతే కోమరెడ్డి వెంకట దగ్గర పోయినాం. ఆయన ఎక్కడో రాయగిరి దగ్గర పెట్టింది ఇప్పటిదాకా అల్తలేదు పోతులేదు. ఇక్కడ చౌటుపల్లికి వచ్చేసరికి ఇంకేంటి పడుతుంది, నువ్వు ఉంటావు, నేను ఉంటావు, నా తరం ఉంటుందో చూస్తా ఇక్కడ తెలియదు, అలాంటివి ఉంది. మీరు ఎందుకు వచ్చి ఇట్లా టెన్షన్ పడుతున్నారు? ఏదైనా ఉన్నా నేనే కదా చేసేది, మీకే నష్టం కాకుండా చూసపో అన్నట్టు ఆయన మాట్లాడుతుంది. అంతే అంతే. మేము ఇచ్చిన జస్ట్ చూసి వినతి పత్రం ఇస్తాం కదా, జస్ట్ చూసి ట్రిపుల్ ఆర్ అనగానే తీసి పక్కకు పిఏకి ఇస్తూనే ఉన్నాయి. ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి టైం వెళ్ళి అంతే. అట్లా ఉంది సార్ ఆయన పరిస్థితి. మా ప్రాంతం అన్న మా ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతానికి అయితే రైతులకు మద్దతు ఇస్తుంది సార్. నాకైతే అలైన్మెంట్ అయితే తెలియదు, మీలాగానే నేను పేపర్లు చూసినా, వెబ్సైట్లో చూసినా, నాకు తెలియదు. నేను లోకల్ ఎమ్మెల్యే, ఎవరైనా అలైన్మెంట్ చూసేటప్పుడు లోకల్ ఎమ్మెల్యే పిలిపించి ఇట్లా చేస్తున్నాం మీకైనా అభ్యంతరాలు ఉన్నాయా చెప్పమని అంటారు. కానీ నాకు ఇలాంటిది చెప్పకుండానే వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు. సరే ఏదో అయిందైతే అయ్యింది, నా ప్రయత్నం నేను చేస్తాను, మీకైతే నేను అండగా ఉంటా, మీరు ఇలాంటి ఉద్యమానికై నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పి. మామూలుగా ఇప్పుడు ఒక రైతు భూమి తీసుకోవాలంటే అది ప్రభుత్వమైనా ఎవరైనా కూడా వాళ్ళ అంగీకారం తీసుకోవాలి, గ్రామ సభ పెట్టాలి, గ్రామాల్లో వాళ్ళది ఏమంటారు దాన్ని ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు రచ్చబండ టైప్లో పెట్టాలి. అసలు ఏమైనా జరిగిందా ఎట్లాంటిది? ఏం లేదు సార్, డైరెక్ట్ ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టారు. మేము వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫార్వర్డ్ మెసేజ్ లెక్క వస్తే మీ సార్ ఫార్వర్డ్ మెసేజ్ అని ఫస్ట్ చూడలేదు. తర్వాత చూసే వరకు ఇదేంది అన్ని సర్వే నెంబర్లు ఇచ్చారు, ఇదేంది ఇంత ముందుకు లేదు కదా. ఇప్పుడు ఫస్ట్ ఒకటి సారేమో వేరే అలైన్మెంట్ అన్నారు, ఇంకో అలైన్మెంట్ అన్నారు. సడన్గా ఈ సర్వే నెంబర్లు ఇచ్చేసి ఇది ఏం కొలతలు లేదు, ఏం చేయలేదు, రైతులకు ఇట్లా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఆన్లైన్లో ఇట్లా ఇచ్చారు అనేసి అప్పటికప్పుడు మేము అందరూ షాక్ అయిపోయినాం. సాయంత్రం టైంలో వచ్చేవరకు అందరూ షాక్ అయిపోయినాం. మరి మార్నింగ్ టైంలో ఒకసారి ఏంది ఇట్లా ఇచ్చిరు ఏందని రైతు మాట్లాడుకొని మరి ఏంది ఇది అడిగితే హెచ్ఎండిఏ పోయినా ఎక్కడ పోయినా ఎవరైతే రెస్పాండ్ అవుతలేదు సార్. ఎంఆర్ఓ పోతే నాకు తెలియదు అంటుండు. ఓకే, ప్రతిపక్షాలకు సంబంధించి కలిసిరా మాట్లాడినాం సార్. ప్రతిపక్షాలందరూ అయితే మద్దతు ఇస్తారు ప్రజెంట్ రైతులకు అయితే. ఇంకా ఈ అధికార పార్టీనే ఇంకా ఏది చెప్పట్లేదు. నాది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారంపురం పుట్టపాక గ్రామం, మాది విలేజ్. మాది 321 సర్వే నెంబర్. మాది 4 ఎకరాల చిల్లర ఉన్నది. 4 ఎకరాల 21 గుంట ఉన్నది. అది మాకు సెంటర్లోకి వెళ్ళిపోయే వరకల్లా మాకు ఏం మాత్రం మిగలట్లేదు. ఈ త్రిబుల్ ఆర్ అనేది ప్రాజెక్టు
ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల వ్యవధిలో దూరంకి వెళ్ళి రావాలి. ఉత్తర భాగంలో 40 కిలోమీటర్ తీసుకురు. అదే చౌటుప్పల్ నేలపట్లకి వెళ్ళి ఇక్కడ ఈ చౌటుప్పల్కి వెళ్ళి దక్షిణ భాగం వచ్చేవరకల్లా 28, 30, 25, 35 అంటే బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చుకుంటూ దివీస్ కంపెనీలు ఇంతకుముందుకు దివీస్ కంపెనీ లోపల ఉండేది. దివీస్ కంపెనీ సినీ పరిశ్రమ లోపల ఉండేది. సినీ పరిశ్రమ చీల్చుకొని 2 భాగాలుగా అయింది. అది ఇప్పుడు ఒక భాగం ముక్క కూడా పోతలేదు. నీది ఎన్ని ఎకరాలు పోతుంది? మాది 4 ఎకరాలు పోతుంది. మాది 4 ఎకరాలు పోతుంది. మరి ఇస్తావా అడిగితే? మేము ఎందుకు ఇస్తాం సార్? మేము మట్టిని నమ్ముకొని బతికేటోళ్ళం. మట్టిని నమ్ముకొని బతికేటోళ్ళం. మట్టి నమ్ముకొని కానీ వాళ్ళు ఎంత ఇప్పుడు కమిషన్లు కావాలి కదా. నమ్ముకొని బతికేటోళ్ళు. మేము మట్టిని నమ్ముకొని బతికితే వాళ్ళు కాంట్రాక్టర్లను బతికి నమ్ముకుంటారు. మా కోసం కాదు. మేము ఆ రోడ్ ఎక్కి తిరిగేటోళ్ళం కాదు కదా సార్. మాకేం పని? మరి ఇట్నే తీసుకుంటే గుంజుకుంటే ఊకుంటావా? తిరగబడతాం. అధికారుల మీద, ప్రభుత్వం మీద తిరగబడతాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మార్పు అన్నది ఇదేనేమో ప్రస్తుతం మార్పు. ఎట్లుంది మార్పు? చాలా బాగుంది. ఎందుకంటే జనాల భూములు గుంజుకొని జనాలకు మళ్ళీసారి మార్పు అంటే నమ్ముతావా? మార్పు నమ్మాలి కదా. నమ్మిర్రు. జనం నమ్మితే మా ఎమ్మెల్యే అందుబాటులో ఉండడు. మాకున్న లోకల్లో ఉన్న మంత్రి అందుబాటులో ఉండడు. వాళ్ళ దగ్గరికి పోతే పూటకొక మాట అలాది. ఈడికెళ్ళి వస్తారంటే ఆ క్యాంప్ ఆఫీస్కి పోయినాం. క్యాంప్ ఆఫీస్కి పోయిన తర్వాత నారాయణపురంలో మాడదామని ఆడికెళ్ళి ఇక నారాయణపురంకి హైదరాబాద్కి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక ఆయన అక్కడనే పోయిండు, ఈయన ఇక్కడనే పోయిండు. మార్పు అంటే మమ్మల్ని మార్చేసిరు మొత్తం. మా భూముల్లో ఏ మార్చిరు మా భూములు లాక్కొని చేస్తున్నారు. మేము మాత్రం భూములు ఇచ్చేయలేదు. అలాట్మెంట్ ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఎంత దూరంకి వెళ్ళి వస్తే అంత దూరం. ఓఆర్ఆర్కి వెళ్ళి అభివృద్ధి చెందాలంటే 40 కిలోమీటర్ల అవతల వేస్తే అభివృద్ధి చెందే భాగాలు ఉంటాయి. ఇక్కడ మట్టి వ్యవసాయం చేసుకొని వ్యవసాయ సాగు మీద ఆధారపడింది. నువ్వు 40 కిలోమీటర్ల వ్యవధిలో దూరంగా చేస్తే దానికి ఓఆర్ఆర్ నుండి అటు చేస్తే అభివృద్ధి చెందుతుంది అని అంటే ఒక లాభం. దాని వెనకాల ఇంకా రింగ్ రైలు అని పెడుతురు. ఒక రోజు పేపర్ స్టేట్మెంట్ ఒక్క తిరగలేదు. వాళ్ళకే ఒక ఆయన ఇది అంటాడు, ఒక ఆయన అదంటాడు. వాళ్ళకే సఖ్యత లేదు. మమ్మల్ని కన్విన్స్ చేసి మమ్మల్ని ఆగం చేస్తారు. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇయ్యం అంటే ఇయ్యం. అది ఏదేమైనా సరే.